మొదటిగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఎంతవరకు మాకు ఇక్కడ పైప్ అనేది లేదు, నీళ్ళు అనేది కొరువుగా ఉన్నది. అలాంటి సమయంలో మేము ప్రార్థించినటువంటి రీతిగా మాకు షారోన్ అమ్మగారు పరిచయం అయ్యారు. ఆ అమ్మగారి ద్వారా దేవుడు మాతో మాట్లాడించి ఈ గొప్ప కార్యాన్ని జరిగించడానికి అమ్మగారితో దేవుడు మాట్లాడి, అలాగే రవి గారిని బట్టి, జోసఫ్ గారిని బట్టి ఇచ్చినటువంటి స్పాన్సర్లు అందరినీ దేవుడు ప్రభు ప్రత్యేకంగా దీవించాలని, అలాగే కొన్ని ప్రాంతాలకు, నీరు లేని ప్రాంతాలకు వీరి ద్వారా చక్కటి మధురమైనటువంటి నీరు అందించి అనేక మందికి ఉపయోగకరంగా, క్రైస్తవులందరికీ ఉపయోగకరంగా జరిగించాలని ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా మేము పైప్ వేసినప్పుడు ఇంచుమించు 45 అడుగులు పైపును దించాము. అది 45 అడుగుల వరకు మాకు నీరు రాకపోవడం కారణం చేత వారు వెళ్ళిపోయారు, ఇంకా ఇక్కడికి నీరు రాదనేసి. తర్వాత మళ్ళీ మేము ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత మరి ఇరుగు పొరుగు వారిని మరొకసారి కనుక్కున్న తర్వాత వారు 55 అడుగులు 60 అడుగుల మధ్యలో పడుతుంది, కంగారు పడొద్దు అని వారు ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మా సంఘ విశ్వాసాలందరూ కలిపి బలంగా ప్రార్థన చేశారు ఆ రోజంతా కనిపెట్టి. తర్వాత మరొకసారి అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడిన వెంటనే మరి వెళ్ళిపోయినటువంటి వారిని మళ్ళీ రప్పించి తర్వాత రోజుని 55 అడుగులు 60 అడుగుల మధ్యలో మాకు పైపడడానికి దేవుడు కృప చూపించారు. ఈ విషయంలో మాకు సహాయం చేసినటువంటి మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సంఘ బిడ్డలకు ప్రార్థించినటువంటి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్నపిల్లలకు, యవనస్తులైనటువంటి బిడ్డలకు, అలాగే పాస్టర్ అమ్మగారికి, సుశీలమ్మ గారికి, షారోన్ అమ్మగారికి, అమ్మతో వచ్చినటువంటి బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయన ఆకాశ వైపు మా కనులు వచ్చినప్పుడు సహాయం మాకు లేదు ప్రభా, నీ వైపు మేము చూసినప్పుడు నాయన మాతో మాట్లాడావు ప్రభా. నాయన మీరు మాట్లాడారు తండ్రి, మాకెంతో మా మీద ఎంతో ప్రేమగా ప్రభా. అన్న బిడ్డల కంటే మమ్మల్ని ఎక్కువ ప్రేమించి నా తల్లి ఎంతో ప్రయాసపడ్డారు దేవా. నీ కలిపి మా బిడ్డ మీద ఉంచవు దేవా, ఆ కలిపిని మా మీద ఉంచవు తండ్రి. ఆయన నీకు గొప్పది తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, పోషించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు. అలాగే ప్రభా ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు తండ్రి సేద తీర్చిన దేవాన్ని పొందనాలు. నా బిడ్డలు యవ్వనస్తులుగా ప్రభా నీ సేవ ప్రభా నేను అర్పించాను ప్రభా. నా బిడ్డల నీ సేవలో వాడుకోండి, బలమైన బిడ్డలుగా ప్రభా, బలమైన సేవ చేసే బిడ్డలుగా ప్రభా జీవించండి, ఆశీర్వదించండి. నా సంఘానంతని జీవించండి, దయసేకులు ఇచ్చారు ప్రభా. వారిని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ప్రార్థించిన తల్లిని బట్టి, తండ్రిని బట్టి కూడా మీ కొందనాలు, యవనస్తుల బిడ్డలు బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. మా సాకరి బిడ్డలందరిని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. నాయన బయట మీ సేవకులు ప్రభా మాకు ఎంతో సహాయం చేశారు, వారిని బట్టి కూడా మీ కొందనాలు, బలపరచండి. అనేక చోట్ల ప్రభా ఇటువంటి పైకి ప్రభా అనేకమైన మీ బిడ్డలతో మీరు మాట్లాడమని మంచి మనసులు కలిగి చేసినందుకు నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నీ అభిషేకము ప్రభా బిడ్డలందరి మీద ఉంచమని, నీ సేవకుల మీద ఉంచమని ప్రభా. దీని రాని దరిద్రాన్ని ఎన్నిక లేని దాన్ని ప్రభా, నేను ఏం ప్రార్థించాను నాకు తెలియదు ప్రభా. మాతో మీరున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నాయన ఈ వాటర్ని ప్రభా అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా ఉంచండి ప్రభా. ఈ తాగిన వారందరూ స్వస్థపడి ప్రభా నాయన రక్షణ భాగ్యంలోకి నడవడానికి సహాయం చేయమని, జీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. మన మధ్యలో ఉన్నటువంటి లవ్లీ బేబీ గారు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో చేతులెత్తి హృదయపూర్వకముగా ప్రభువానికి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, మరి ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోతుంది తండ్రి. మా జీవితంలో, మా సంఘంలో, మా సేవకుల జీవితంలో ప్రభా కొన్ని రోజులుగా నాయన మంచి నీరు కొరకు మనం చాలా ఎదురు చూసాం, ఆరటపడ్డాం, ప్రార్థించాం ప్రభా. మీకు స్తోత్రాలు దేవా. మేము ఇక్కడుండి ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో ఉన్న తల్లి గారు షారోన్ గారిని, ఆయా జోసఫ్ గారిని, రవి గారిని మీరు కదిలించి ప్రభా, మారుమూలనున్న మా గ్రామానికి సహోదరిని మీరు రప్పించి ప్రభా, ఇక్కడ మాకు ఏది కొరత ఉందో ఆ కొరతను యేసు నామములో ప్రభు బిడల ద్వారా మీరు తీర్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా యేసయ్యా తండ్రి, బండను చీల్చగా మన్నా ఇచ్చావు తండ్రి. ముందు వేసినప్పుడు ప్రభా నిరాశతో ఉన్నాం తండ్రి, స్తోత్రాలు ప్రభా.
కానీ యేసయ్యా పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక మరలా ఇక్కడే నాయన ప్రయత్నం చేసినప్పుడు నాయన ముఖ్యంగా తల్లిగారు షారూన్ గారు ఇక్కడే బోరు వేయండి దేవుడు నాతో చెప్పాడు, ఇక్కడ మంచి నీరు పడుతుందని తల్లిగారు ఎంతో నా ప్రభా దృఢ విశ్వాసంతో ఉండి ప్రభా అయా తండ్రి ఇక్కడ బోరేయించినప్పుడు మంచి నీటినిచ్చింది దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ఈ స్థలమును మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు ప్రభా. ఒక్కొక్క అవసరం యేసు నామములో ఇలాని బిడ్డలు ఎక్కడెక్కడో ఉన్న వారిని మీరు ప్రేరేపించి మాకు అవసరం తీరుస్తున్న గొప్ప దేవుడానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మరి జోసెఫ్ గారిని బట్టి స్తోత్రాలు, ఆయన సేవా మినిస్ట్రీ, ఆయా పరిచర్య, ఆయన భార్య బిడ్డలు వారికి ఉన్న సమస్తాన్ని యేసు నామములో ప్రభా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అనేక మందికి నాయన ఆ బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రవి గారిని బట్టి నీకు స్తోత్రాలు, ఆయన చేస్తున్న పరిచర్య, మినిస్ట్రీ, ఉద్యోగ, వ్యాపారాలు, బిడ్డలు, భార్య, సంఘము సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా అనేక మందికి మాలాంటి మారుమూల గ్రామాలు, నిరుపేదలైనటువంటి సేవకులు, సంఘాలకి ప్రభా బిడ్డలను నాయన ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీకు వందనాలు. సహోదరు గారు షారోర్ గారిని బట్టి ఆమెకి ఇచ్చిన కుమారుని బట్టి భర్తను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకను పరిపూర్ణమైన సేవలోకి బిడ్డలు మీరు నడిపించుకోండి దేవానికి స్తోత్రాలు. అయా బేదలైన వారిని కనికరించి వారు యెహోవాకు అప్పిచ్చునంటున్నావు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అలాంటి బేదవారి మీద కనికరపడనంటే మనస్సు ఆ తల్లి గారికి మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఎంతో ప్రయాసపడి ప్రభా భారముతో ఇక్కడికి వచ్చి తండ్రి నేను సంఘాన్ని ప్రేరేపించి ప్రేమించి ప్రభా ఈ చేసిన గొప్ప కార్యమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా సంఘమును ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలున్న ప్రజలు ఈ మంచి నీళ్లు త్రాగుచుండగా దేవా ముఖ్యంగా ముందు వారికి రక్షణ భాగ్యము దయచేయండి దేవానికి స్తోత్రాలు. ఈ మందిరములోనికి వారిని నడిపించండి ప్రభా. అది పాకైనను దేవానికి స్తోత్రములు. ఇక్కడ నీ ఆత్మ ఉన్నది కనుక నీరు తాగి ప్రార్థించుకోవడానికి ప్రభా నీ ఆదరణ పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా దాసులు, మా సంఘము, సంఘ పెద్దలు, నాయన తల్లిగారు సమస్తమును బట్టి నీకు వందనాలు తండ్రి. జరిగిన కార్యక్రమం నీ నామ మహిమార్థం మేము జరిగించుకున్నారు ప్రభా. ఇంకా ఏది కొదువుందో కరెంటు ద్వారా కానీ ప్రభా ఆయా మందిరం విషయం ద్వారా కానీ సమస్తమును మీరే సహాయం చేసి మా అవసరం తీర్చగలరని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రభా ఆమేన్. కుమారునియకు పరిశుద్ధ ఆత్మనామంలో ఇది పని కట్ చేస్తూ బోర్ ఓపెన్ చేసినాము. ఆమేన్.